హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పాస్తా రెసిపీ అండి. పాస్తా స్నాక్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు. ఈ రెసిపీ మీకు చాలా సింపుల్ మెథడ్లో ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది. ఎక్కువ శ్రమ పడే పని కూడా లేదండి. ఇంకెందుకు ఆలస్యం, రండి మా ప్రీతి ఛానల్లో పాస్తా రెసిపీ అయితే స్నాక్స్ అని సెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ప్రెషర్ కుక్కరు ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు మీరు తీసుకునే పాస్తా నేను ఒక బౌల్కి సరిపడా చెప్తున్నాను. 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు మీడియం సైజు సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మిశ్రమం మగ్గిన తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఈ మిశ్రమం అంతా కూడా ఒకసారి మగ్గడానికి జస్ట్ మనం కుక్కర్ మీద విజిల్ పెట్టకుండా అలా మూత పెడితే మగ్గిపోతుంది. నెక్స్ట్ టమాటా ఉల్లిపాయ మగ్గింది కదా, ఇప్పుడు పాస్తా క్యారెట్ కూడా వేసుకొని బఠానీలు కూడా వేసుకున్నానండి. ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లా ఒకసారి మూత పెట్టుకుంటే ముక్కల మిశ్రమం అంతా కూడా మెత్తబడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ అంతా జస్ట్ వేసామంటే వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, జీలకర్ర పొడి ఒక పావు స్పూను, ధనియాల పొడి ఒక పావు స్పూను యాడ్ చేసుకోవాలి. గరం మసాలా ఇష్టపడే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేశానండి. ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కల మిశ్రమంలో మన రుచికి సరిపడా కొంచెం టమాటా సాస్ 2 స్పూన్లు, సోయా సాస్ కూడా ఒక 2 స్పూన్లు, చిల్లీ సాస్ కావాలి అనుకున్న వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేశాను. అలాగే చాట్ మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేశానండి. చూసారు కదా, ఇప్పుడు ఈ సాస్లన్నీ కూడా ఈ మిశ్రమాలన్నీ ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చి పాస్తా అండి. మనం పాస్తాని ఉడకపెట్టి బాయిల్ చేసి వేసుకోవాల్సిన పని లేదు, పచ్చివే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాస్తా అన్నీ కూడా ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకొని కొంచెము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకే సరిపడా వాటర్ జస్ట్ అంటే ముక్క మునిగితే సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన పని లేదు. ప్రెషర్ కుక్కర్లో కదండి మనం వేసేది, త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే చూడండి పాస్తాతో పాటు ముక్కలన్నీ కూడా బాయిల్ అయ్యి చాలా టేస్టీగా సాస్లన్నీ కూడా పట్టి మంచి ఫ్లేవర్ తెలుస్తుంది నాకైతే. ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా ఒకసారి మీరు కూడా పాస్తా రెసిపీని ట్రై చేసేయండి. రెడీమేడ్ పాస్తా కాకుండా మనం ఇంట్లో మామూలు పాస్తా తెచ్చుకొని ఈ విధంగా చేసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, స్నాక్ కింద కూడా తినచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో, ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.